హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్గా రావి జావ చేస్తున్నానండి. చూసేయండి ఎలా చేస్తున్నానో. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకోవాలండి. అదే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఆ తర్వాత క్యారెట్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను. తర్వాత గ్రీన్ పీసెస్ అవి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి, అంటే కలపాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత బాగా కలిపిన తర్వాత కొద్దిగా వేగాయో లేదో చూసుకొని వాటర్ వేసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను నేను. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అది బాగా మరిగిన తర్వాత ఇగోండి రాగి పౌడర్ తీసుకున్నాను, అంటే వాటర్లో కలిపేసి ఆ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలండి. ఆ నీరు మరుగుతుంది కదా, అందులో వేసుకోవాలి. బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత చూడండి బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఆ పైన కొంచెం కర్డ్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.